లివిల్ తో మాట్లాడదాం. లివిల్, కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందనేది క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా హామీల అమలుకు సంబంధించి రైతు భరోసా దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అన్ని రకాల హామీలకు సంబంధించి ప్రజలు ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. అంటే ఆందోళన చేసిన దగ్గర పోలీసులతో వాళ్ళని కంట్రోల్ చేయించడం కావచ్చు, వాళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టడం కావచ్చు, వాళ్ళని బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం కావచ్చు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చింది. కానీ అయినప్పటికీ కూడా ఇంతకాలం వరకు ఇప్పటి వరకు కూడా అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి ఇవాళ వరకు కూడా ప్రభుత్వం అబద్ధాలు చెప్పుకునే వస్తుంది. అంటే అబద్ధాలు చెప్తా ఉన్నా కూడా అంటే ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది. కానీ తీవ్ర స్థాయిలో అంటే ఇవాళ ఏదైతే ఆగ్రహం, ప్రజాగ్రహం కనిపించిందో, ఇవాళ ఏదైతే వ్యతిరేకత కనిపించిందో, అంటే ఇప్పటి వరకు అబద్ధాలు చెప్తా ఉండగా కూడా ఈ స్థాయిలో వ్యతిరేకత రాలేదు. మనం టెన్యూర్ పరిపాలనలో ఉన్నంత కాలం కూడా ఫినిష్ అయ్యేంత వరకు కూడా ఇట్లానే అబద్ధాలు చెప్తూ కాలం వెళ్ళదీయొచ్చు అనే ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉండే ఈ విధంగా వ్యవహరించేదని భావించాల్సిన అవసరం ఉందా? తప్పకుండా ఆనాడు అలవిగాని హామీలతో అందలమెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వారి ఒక్కొక్క కుట్ర అంతా కూడా బట్టబయలవుతుంది. అందులో భాగంగానే వారు ఏదైతే నిలదీస్తే నేరం, ప్రశ్నిస్తే పాపం అన్న చందంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని వివరిస్తున్న తీరు కూడా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అంతేకాదు ఆనాడు హామీలు అమలు కోసం 100 రోజులు టైం ఇవ్వండి, చాలు మీకు అన్ని హామీలు అమలు చేస్తాం, ఇది ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అని చెప్పుకున్న ఈ ప్రభుత్వం కనీసం మంత్రిత్వ శాఖలు లేక ఇవాళ గురుకుల విద్యార్థులు పడుతున్న అవస్థలు కావచ్చు, అనేక రకాలుగా ఇవాళ ఇబ్బందులు పడుతున్న తీరు కూడా వారి పాలనకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇవాళ ఎన్నడూ ఏ ప్రభుత్వం లేనంత వ్యతిరేకత అతి స్వల్ప కాలంలోనే ఈ ప్రభుత్వానికి దక్కిందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఎక్కడ చూసినా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తిట్టడం కావచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయడం కావచ్చు, ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించడం కావచ్చు, అధికారులను అడగడం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇవాళ ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా ఏ అధికారి నుంచి కూడా సరైన సమాధానం రాకపోవడం చూస్తుంటే ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకు మాకు ఈ గతి వచ్చింది, ఎందుకు ఇలాంటి పాలన మేము కోరి తెచ్చుకున్నామనే ఆలోచనలో ఉన్నారు. ప్రజలంతా కూడా ఒక ఏదైతే ఆందోళన భావంలో ఉన్నారో వారంతా కూడా అబద్ధతా భావంతో ఇవాళ అధికారులు చెప్తున్న సమాధానాలకు వారంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏ విషయాన్ని చూసుకున్నా అదే విధంగా ఉంది. ఆనాడు రుణమాఫీ విషయంలో చూసుకుంటే అంతే, రైతు బంధు విషయంలో అంతే, అవ్వాతాతలకు సంబంధించిన పెన్షన్ 2000 ఇస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే 4000 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా అది అతిగతి లేదు. వారంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా మహిళలకు సంబంధించి 2500 ఇస్తామన్నారు, ఆ హామీ కూడా నెరవేర్చలేదు. వారంతా మహిళలంతా కూడా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఓవర్సీస్ స్కాలర్షిప్లు కావచ్చు, దళిత బంధు, ఆనాడు దళిత జాతిని ఒక ఔన్నత్యానికి పెంచేందుకు, దేశానికి ఒక దళిత వర్గాలను ఒక అభ్యున్నతికి పెద్ద పీట వేసేందుకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఒక దళిత బంధు తీసుకొచ్చి 10,000 ఇస్తానంటే 10,000 ఏం సరిపోతాయి, మేము అధికారంలోకి వస్తే 12,000 ఇస్తామని ఏమైతే ఇచ్చి మాట తప్పారో దానిపైన కూడా ఇవాళ దళితులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆనాడు అనేక బీసీ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశానికి ఒక రోడ్డు మోడల్గా నిలిచి ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ సంచార జాతులకు కావచ్చు, ఇతర వర్గాలకు ఒక న్యాయం చేకూర్చే విధంగా పరిపాలన అందిస్తే వారికి ఇచ్చి వాళ్ళ అనేక హామీలు ఇచ్చి వారికి కనీసం కూడా పట్టించుకోకపోవడంతో ఆ వర్గాలన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వం పైన ఒక కోపోద్రిక్తులై ఉన్నారు. వారంతా కూడా ఆవేశంతో ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఒక ఏదైతే వారు ఇచ్చిన హామీలు అమలు కోసం నిలదీస్తుంటే వారిని ఖచ్చితంగా పోలీసులు అడ్డుకోవడం కావచ్చు, పోలీసులు అక్రమ కేసులు పెట్టడం చూస్తున్నాం. ఇవాళ నిలదీస్తే నేరం అన్న చందంగా ఇవాళ పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఎన్ని రోజులు ఈ పోలీసు రాజ్యం అని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక సమస్యలు ఇవాళ సుడిగుండంలా కొట్టుమిట్టాడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సమస్య లేని వర్గం లేదు, సమస్య లేని ఒక జాతి లేదు అని చెప్పుకోవచ్చు. ఎవరిని చూపించినా వారి సమస్యలు చెప్పుకునే వారు ఉన్నారు, కానీ వినే నాదుడు లేదని చెప్పేసి కూడా ఇవాళ వారంతా కూడా బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులను అడిగితే సమాధానం లేదు, ఇటు రాజకీయ నాయకులను అడిగితే ఇచ్చేది లేదన్న చందంగా ఇవాళ వారు వివరిస్తున్న తీరు కూడా మరింత ఆందోళన గురి చేస్తుంది. ఇవాళ పక్తు ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం రేకెత్తించాయి. మా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకుంటాం, కాంగ్రెస్ కార్యకర్తలే ఫైనల్ అంటే మిగతా వారు ఓటర్లు కాదా, మిగతా వారు ప్రజలు కాదా? వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి కొమ్ము గాయడం ఏంటి, ఒక పార్టీ కార్యకర్తలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం ఏంటి అని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలంతా తిరుగుబడుతున్న తీరు వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇవాళ ఒకరు ఓటేస్తేనో ఒకరు ఎమ్మెల్యే అయితేనో కాదు కదా, అందరూ గెలిస్తేనే కదా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.
కానీ ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలంతా కూడా ముక్కున వేలేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అతి తక్కువ కాలంలోనే ఇంత పెద్ద ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం దేశంలో లేదని కూడా ఇవాళ రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ దాకా కూడా అంతా అవినీతిమయమని చెప్పేసి కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. కానీ అదే అడిగే వారికి కనీసం న్యాయం చేయట్లేదు, అడిగే వారికి సంక్షేమ కార్యక్రమాలు అందించడం లేదు, వారు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగితే ఇలా మా పైన కేసులు పెడుతున్నారని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలంతా కూడా వాళ్ళ చర్చించుకుంటున్నారు. వారంతా మార్పు అంటే ఖచ్చితంగా ఇదే మార్పు అని చెప్పేసి కూడా వారంతా కూడా ముచ్చట పెడుతున్న తీరి వాళ్ళ తెలంగాణ సభ్య సమాజం తలదించుకునేలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరని చెప్పేసి కూడా వాళ్ళ గ్రామాల్లో చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఎక్కడ చూసినా, ఏ హామీ చూసినా, ఏ పథకం చూసినా, ఏ సంక్షేమ కార్యక్రమం చూసినా ఒక అరడజన్ మందికి మాత్రమే ఇచ్చి వాళ్ళ డజన్ మందికి ఎగ్గొట్టే తీరుగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళ ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు. రైతు రుణమాఫీ అదే విధంగా చేశారు. రైతు భరోసా ఇప్పటి వరకు దిక్కు లేదు. వాళ్ళ అవ్వతాతలకు పెన్షన్ లేదు, మహిళలకు 2500 లేదు, వాళ్ళ విద్యార్థులకు ఇస్తానన్న స్కూటీలు లేవు, ఆ స్కాలర్షిప్ ఓవర్సీస్ స్కాలర్షిప్ లేవు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. వాళ్ళ అనేక కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలను వాళ్ళ పక్కన పెట్టారు. అందులో భాగంగా న్యూట్రిషన్ కిట్ కావచ్చు, ఇటు కేసీఆర్ కిట్ కావచ్చు, అనేక కార్యక్రమాలు వాళ్ళ పక్కన పెట్టి ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటే ఏంటి అని చెప్పేసి ప్రశ్నించే గొంతుకలి వల్ల ఏకమైన ప్రశ్నించే గొంతుకలని వల్ల గర్జిస్తున్నాయి. ఖచ్చితంగా ప్రజా పాలన కాదు, ఇది ప్రజా వ్యతిరేక పాలన, ప్రజా పీడన అని చెప్పేసి కూడా వాళ్ళ తెలంగాణ సమాజం అంతా కూడా చర్చించుకుంటున్న తీరు. అందులో భాగంగానే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది ఈ ప్రభుత్వం అతి స్వల్ప కాలంలో అనేది మనకు ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. స్వేచ్ఛ.